CM Ravindra Reddy participates in Prajapalana Praja Vidyo Stone. Let's watch the live. మిమ్మల్ని గెలిపించలేదా మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు మెట్రోకి ఇయాల 35,000 కోట్ల రూపాయల అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇయాల జవాబు చెప్పు ఇయాల మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగరానికి తాగడానికి తేవాలే ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలి దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు అవుతాయి ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ రెడ్డి నువ్వు అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్ కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు అదే విధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి ఇయాల ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు మీరు మోడీతో పాటు మీరు కేబినెట్ లో మంత్రి గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా ఏం తెస్తావు తెలంగాణకని నేను అడుగుతున్నా మూసీలో పోయి వండుకుంటా అన్న మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి ఈ నగరం మనం బ్రతకడానికే కాదు మనకు ఉపాధి ఇచ్చింది మనకు ఆదాయాన్ని ఇచ్చింది మనకు ప్రతిష్టను తెచ్చింది ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి ఎస్టీపీలు నిర్మించుకోవాలి ఫ్లైఓవర్లు కట్టుకోవాలి అదే విధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి మెట్రో రైలును విస్తరించుకోవాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 1,50,000 కోట్ల రూపాయలు కావాలి రాబోయే 4 ఏళ్లలో 1,50,000 కోట్లు ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాద్ నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు ఈయన చేస్తున్నాడు ఈయన పేరు వస్తే మా మనుగడ ఉండదు మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం కానీ 11 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు హైదరాబాదు నగరంలో కూడా ఇయ్యలే మోడీ ఇక్కడ ఇండ్లు దడిచిపోతే ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు బండి కట్టుకోపోతే బండి ఇస్తాం ఆటో కొట్టుకోపోతే ఆటో ఇస్తాం కారు పోతే కారు ఇస్తామన్నాడు తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు ఇది వాళ్ళ నీతి అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని అభివృద్ధి గురించి నా సంగతి వదులు సికింద్రాబాద్ ఎంపీ కదా నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది నిధులు తీసుకొస్తావు నెంబర్ 1 నెంబర్ 2 హైదరాబాద్ లో
రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు. Former Deputy Chief Minister and Elur MLA Ala Nani is reportedly set to join the Telugudesam party in the presence of Chief Minister N. Chandrababu Naidu. Nani is expected to meet CM Naidu today formally make the announcement. Recently, Ala Nani resigned from his position as the YSR Congress Party district president and from the party's primary membership. His move follows a trend where several key YSRCP leaders from the district have already joined TDP. Nani's potential entry into TDP has become a hot topic of discussion in the district. However, TDP leaders in Eluru have expressed opposition to Nani's induction into the party TDP leadership. The Andhra Pradesh Cabinet meeting concluded with several key decisions. The Cabinet discussed the implementation of Government Order GO 62 in the Water Resources Department. Awas Yojana PMAY for tribal areas and the construction of houses under PMAY 1.0. A significant decision was made to cancel houses that had not been built in the last 5 years. The Cabinet approved the Integrated Tourism Policy for 2024 to 29 and discussed proposed amendments to the Sports Policy. For Cabinet gave approval for amendments to the Ayurveda and Homeopathy Medical Practitioner Registration Act in a noteworthy move. The Cabinet deliberated on observing December 15 as the Atmarpan Samarpan Smarandin to commemorate the death anniversary of Potti Sri Ramlu. The Information Technology Global Capability Centers Policy 4.0 as well as the Andhra Pradesh Textiles and Garments Policy and the Andhra Pradesh Maritime Policies.
Mr. Tummala Nageshwar Rao laid the foundation stone for several developments, including the construction of the Raitu Bazaar Farmers Market in 44th Division, Sriram Nagar. He noted that the market had been relocated by the previous government, which caused hardship for farmers and vendors. Tummala had promised during the elections to reopen the market, and now after winning, he assured that the market would be handed over to the farmers once the construction was completed. He also emphasized that only eligible farmers use, ensuring that middlemen or traders would not control the market. అప్పుడు చివరిదాకా సైదులు అర్ధరాత్రి కూడా తీసుకెళ్లారు ఓట్లప్పుడు. ఆ రోజే చెప్పారు చేసుకున్నటువంటి పేదల దగ్గర మాత్రం మనం కంపల్సరీగా దృష్టి పెట్టాలి. సైదులు వాళ్ళకి కనీసం రాత్రులు పనిచేసుకొని రేత్రి వచ్చిన ఇంటికి పోవాలంటే కూడా దారులు లేవు. కాబట్టి దయచేసి నువ్వు నేనేమనుకున్నా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు నువ్వే తీసుకోవాలని చెప్పాను. అదే రకంగా ఇది వైశాల్యంలో కూడా పెద్దది. విలీన పంచాయతీలు కూడా డివిజన్లు గాని ఈ పక్క కొత్తగా కార్పొరేషన్ లో చేరినటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రహదారులు ఉండవు. ఎక్కడెక్కడో నుంచో వచ్చి పొట్టకూటి కోసం మనం ఇళ్లు కట్టుకొని ఇక్కడ బతికేటటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని అడిగి 100 కోట్లు తీసుకొచ్చాం. ఈ ప్రాంతాలకే ఎక్కువ నిధులు కేటాయించి అవుట్ కట్స్ లో ఉన్నటువంటి కాలనీ వాసులకు గాని పేదలు ఉండే దగ్గర ప్రధానంగా బాధ్యత తీసుకోమని చెప్పాం రంజిత్ గారికి గాని అధికారులందరికీ. వాళ్ళకి సంబంధించి ఎస్డి గారు రాలేదు. నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను మీ దగ్గరికి. మీ దగ్గర ట్యాక్స్ తీసుకొని రిసీట్ ఉంటేనే వాళ్ళు మీటర్ పెట్టడానికి వీలవుతుంది. లేకపోతే అది మనకు దొంగిల్లు కింద లెక్క. అథారిటేటివ్ ఉండాలి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు నీకు రసీదు తీస్తే ఆ రసీదు తీసుకెళ్తే ఇస్తారు. అంతే కదండి. కమిషనర్ పంపిస్తా. న్యాయమైన వాళ్ళకి మంచి వాళ్ళకి అందరికీ మీటర్లు వచ్చేటట్టు చూడండి దయచేసి. వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా కరెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయండి. పొద్దాక నాకు గుర్తుండదు, నేను చెప్పను. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు వాళ్ళు. కౌంటర్ కాదు బౌంటర్ కాదు. నువ్వేం చేస్తావో కమిషనర్ గారికి చెప్తాను. ఆయన గారిని తీసుకొచ్చి వాళ్ళకి రిసీట్ ఇచ్చి కరెక్ట్ అయిన వాళ్ళకి రసీదు ఇచ్చి ఆ రసీదు మళ్ళీ డిఈ గారికి ఇచ్చి వాళ్ళతోటి మీటర్లు ఇప్పియండి. కరెంట్ లేకుండా దొంగ కరెంట్ పెట్టాలా? ఆయనకు టీవీనా, ఆయనకు ఒక ఫ్యానా, ఆయనకు ఒక కుక్కరా, ఆయనకు ఒక బొక్కరా? ఆ డబ్బులన్నీ ఆడికి పోవాలి. మీ గ్లాసు కాదా? అదంతా రైతులు ఆడుకున్నారని రాస్తాను. ఇప్పుడు ఆయనకి దొంగతనం చేయాలని లేదు, కానీ తప్పని పరిస్థితి వేస్తున్నారు మీరు. అర్థమైందా? మరి మనకేం గతి లేదు. ఇప్పుడు దీపం వెలిగించే తల్లి ఉందా? లేదు కదా. అయినా సరే సరి చేసుకుంటూ పోదాం. అరిష్టం జరిగింది. అప్పుడు కూడా తీసుకెళ్లారు ఓట్లప్పుడు. ఆ రోజే చెప్పాను. BJP leaders criticized the Congress for coming to power with 6 guarantees but failing to fulfill its promises, accusing the party of carrying out 66 scams. They pointed out that even after completing 1 year in power, Congress had not fulfilled any of its key promises. BJP leaders alleged that Congress and BRS were like coins with the same face and accused both. Speaking at the BJP office in Khammam, they questioned why no foundations were laid for Indirama housing scheme houses. They also raised concerns over the promised 200 square yards of land for movement activists and the unfulfilled promise of increasing the Indirama pension by 4,000. Regarding the Vishwakarma Yojana being given to only 18 workers, while accusing left-wing trade union leaders of diverting the scheme's funds. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఇందిరమ్మ అటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సర కాలం పూర్తయింది. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీలని ఇంతవరకు అమలు చేయకపోవటం, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా ఏ విధంగా ఒక 66 మోసాలకు పాల్పడ్డదో ఈరోజు తెలియజేయడం కోసం
ఈ యొక్క ఛార్జ్ షీట్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా అన్ని అసెంబ్లీలలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఈ యొక్క ఛార్జ్ షీట్ అన్నది ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అందులో ఖమ్మం అసెంబ్లీ ఈరోజు, నిన్న మదర అసెంబ్లీలో జరిగింది. అదేవిధంగా వైరా, పాలేరు, సత్తుపల్లి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ అన్నది రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి అదేవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా అధికారంలో రావటం కోసం ప్రత్యేకంగా మన ఖమ్మం అసెంబ్లీని తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్కి పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారందరూ కూడా అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. వారు చెప్పినవి ఏంటంటే, ఈ యొక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఖమ్మం అసెంబ్లీ తీసుకున్నట్టయితే ఖమ్మం అసెంబ్లీలో 58, 59 జీవోల కింద టీఆర్ఎస్ పార్టీ పూర్తి అవినీతికి పాల్పడ్డది. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి during the dedication and discipline after 31 weeks of rigorous training at the Food Center, Hyderabad. The ceremony highlighted outstanding performances with awards presented to top Agniveers in merit sports and training. Agniveer gunner Sunil Chauhan received the Best Merit Award and the Shingo battery was recognized with the Champion Battery banner. The event concluded with Agniveer loyally pledging to defend India and uphold its laws. The chief guest presented the awards, acknowledging the hard work and spirit of the Agniveers. उपस्थित सभी गणमान्य दर्शकों को मैं बताना चाहूंगा कि पासिंग आउट परेड के अवसर पर अपने प्रशिक्षण, खेल कूद एवं विभिन्न प्रतियोगिताओं में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाली बैटरी को मुख्य अतिथि महोदय द्वारा कमांड बैनर फॉर चैंपियन बैटरी का बैनर प्रदान किया जाता है। सत्र में यानी अग्निवीर बैच टीम की पासिंग आउट परेड के दौरान जोजिला बैटरी को प्रदान किया गया था। मैं आप सभी से मंच के बाएं ओर ले जाएं। आज अग्निवीर बैच 4 की पासिंग आउट परेड के मौके पर जोजिला बैटरी के बैटरी कैप्टन अग्निवीर नितेश सिंह द्वारा यह बैनर वापस सौंपा जा रहा है। बैच 4 की विजेता बैटरी को आज मुख्य अतिथि महोदय द्वारा प्रदान किया जाएगा। On the first anniversary of the Congress party coming to power in Telangana, celebrations were held at the TPCC headquarters. Leaders including Revanth Reddy praised the acknowledging the efforts of Congress workers and leaders in securing their position. They expressed gratitude to the people of Telangana, emphasizing the party's commitment to providing
The leaders reiterated their readiness to continue working for the welfare of the people, with a focus on further strengthening the Congress party's presence in every region of Telangana. आज के दिन एक साल तेलंगाना के राष्ट्रीय मुख्यमंत्री प्रिय नेता रेवंत रेड्डी साहब के सदारत में कांग्रेस पार्टी तेलंगाना के प्रदेश में अपना झंडा लहरा है। कांग्रेस पार्टी का ये कांग्रेस पार्टी लीडर्स का और कांग्रेस पार्टी कार्यकर्ता का, यूथ कांग्रेस के, एनएसयू का पूरे हर बल पे पूरा नेतागण अपने अपने स्थल पे काम करके कांग्रेस पार्टी को तेलंगाना राष्ट्र में उनका पद आ चुके हैं। हम गर्व की बात कर रहे हैं। एक क्षेत्र में रेवंत रेड्डी के सदारत में, मुख्य सदारत में ये एक साल का जो सालगिरह है, बहुत बहुत बधाई हो। और इसमें हर मजहब के लोगों को, हर जाति के लोगों को, हर पूरे महिला को, युवा पीढ़ी को, सबको इसमें शामिल करे हुए हमारे नेता रेवंत रेड्डी साहब के सदारत में ये Nizamabad BJP MLA Dhanpal Surya Narayan expressed disappointment with the Telangana government's performance after completing 1 year in power. He criticized the government for failing to fulfill its promises, including the 6 guarantees made to farmers, women, youth and other communities. His specific support for farmers and the unmet expectations of the public. On the occasion of the anniversary, he questioned CM Revanth Reddy on various issues and demanded answers on behalf of the people, accusing the government of deceiving its citizens. कैबिनेट मीटिंग పెట్టుకున్నాడు దాంట్లో మేము ఇది చేస్తామని గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కాదు నువ్వు నిజంగా చేసినోడు అయితే నువ్వు మొగోడు అయితే ఈ క్వశ్చన్లకు జవాబు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం एक साल पहले मतलब दिसंबर 3, 2023 में बोल तो सबको धोखा दिया इन्हों सीएम कुर्सी में बैठने का काबिल है। That's the wrap of the regional news. Keep watching CVR News English.